అనుగ్రహిస్తున్నాడు. అంటే అనుకుంటారు, నేను రోగాలతో బాధపడ్డాను కదా, వ్యాధులతో బాధపడ్డాను కదా, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, మంచి బలాన్ని ఇస్తాడు, మంచి శక్తిని ఇస్తాడు, మంచి నాకు ఆరోగ్యాన్ని ఇచ్చి 3-4 ప్లేట్లు ఎక్స్ట్రా తినడానికి ఇస్తాడు అనుకుంటాడు. అది ఇస్తాడు దేవుడు, అది కూడా అనుగ్రహిస్తాడు. అంతకంటే ఎక్కువగా దేవుడు తన పని కొరకు వాడుకునే బలమునిస్తాడు. హల్లెలూయా. వృద్ధాప్యంలో ఇప్పుడు విజయరాజయ్య గారు చూడండి, ఇప్పుడు ఎంత కష్టం ఉన్నాడంటే, ఎలాగైనా దేవుని పరిచర్య ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కుటుంబ పరిస్థితులు తలకిందలైనా, కుటుంబంలో ఏ సమస్య వచ్చినా నా దేవుని పని ఆగకుండా చేయాలని చెప్పి వారు ఎంత బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నారో, అలాంటి వారికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నూతన బలమును దయచేయబోతున్నాడు. వారి పనికి దేవుడు మంచి బలమును దయచేసి ఇంకా ముందుకు కొనసాగేటట్లుగా దేవుడు అలాంటి బలమును దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు. దేవుని సన్నిధిలో బలమును అనుగ్రహించి బలము పొందుకు